ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోపోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చూడండి, రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ రకరకాల ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో సడన్గా ఆ ఉద్యోగం ఏదైనా డిస్టర్బ్ అయితే వాళ్ళ గనక ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా సైడ్ ఇన్కమ్ లేదనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొన్ని ఇళ్లల్లో పాపం భార్యాభర్త ఇద్దరూ కనుక చేస్తున్నట్లయితే పర్వాలేదు, ఉద్యోగం కానీ ఏదైనా వ్యాపారం కానీ. అలా కాకుండా ఒక్కరే కనుక చేస్తున్నప్పుడు ఏదైనా ఉద్యోగం వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ కనుక లేనట్లయితే సడన్గా ఉద్యోగం పోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి. ఒక ప్రాపర్టీ కొని లేకపోతే దాని మీద రెంట్స్ రావడం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా సైడ్ బిజినెస్ చేయడం కానీ, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రకంగా కొంత డబ్బులు వస్తే బాగుండు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడు సెక్యూర్డ్గా ఉంటాడు మనిషి. చేసేటువంటి జాబ్ ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాడు. మరి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది, కానీ అందరికీ అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడేలా చేసుకోవాలంటే జ్యోతిష్ శాస్త్రంలో నిజంగానే అలాంటి ఫార్ములా ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తున్నాను నేను. ఎందుకంటే దీన్నే ఫ్రీ వీల్ అంటారు. మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్కి పర్టికులర్గా ఏంటంటే YGM 369 ఫార్ములా అన్నమాట. ఆ ఫార్ములా బేస్గానే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ప్రతి రాశి వారికి, అంటే మేషం నుంచి మీన లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి, నేను చెప్పేటువంటి ఈ ఫార్ములా కనుక పాటించగలిగితే 100% అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, 100% మీరు జాబ్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మీ డిజైర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం. సింహ లగ్నము ఆర్ సింహరాశి. సింహం అంటేనే రాయల్ సైన్, రాయల్గా చెప్తూ ఉంటాం. అంటే ఏంటంటే వీళ్ళ తత్వం ఎలా ఉంటుంది అంటే యూనిక్గా ఉంటుందండి. అంటే ఏది చేసినా సరే చిల్లరగా చేయబుద్ధి ఉంటుంది వీళ్ళకి. ఏంటి చిల్లర వ్యవహారాలు, చిల్లర విషయాలు అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. అంటే ఏదైనా సరే హుందాగా ఉండాలి, నలుగురికి మనం ఒక మంచి చేయాలి అంటే లీడర్షిప్ కదండి, ఇది ఒక అధికారాన్ని ఇచ్చేటువంటి లగ్నం కదా. వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తారు. ఏదో ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు అయిపోతారనో, వాళ్ళు రాజ్యాలు వెళ్తారనో కాదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు సింహ లగ్నంలో జన్మించిన వారు కావచ్చు, సింహరాశిలో జన్మించిన వారు కావచ్చు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఒక ప్రేమని, ఒక తండ్రి లాంటి ప్రేమని ఇచ్చేటువంటి లగ్నం ఈ సింహలగ్నం. గుర్తుపెట్టుకోండి, వీళ్ళలో ఇన్బిల్ట్గా పుడతారు వీళ్ళు. అలా ఉంటుంది వాళ్ళలో. ఇది అందుకే సింహం అంటారు దాన్ని. అంటే ఒక అడవికి చూడండి రాజు. ఓకే, రైట్. అయితే మీకు మీ లగ్నం కావచ్చు, రాశి కావచ్చు. ఫస్ట్ లగ్నం చూసుకోండి. లగ్నం తెలియని వాళ్ళు రాశి చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే చంద్రమా మనసో జాతః కాబట్టి మన మనసుకు తగ్గట్టుగానే మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇందులో ఉన్న నక్షత్రాలు కూడా మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో మనకి నార్మల్గా ఒకటి చేసుకుంటే సరిపోదు. కనీసం ఇంట్లో జీవిత భాగస్వామి అయినా సరే మళ్ళీ జాబ్, బిజినెస్ ఏదో చేయాల్సి వస్తుంది, లేకపోతే మనమే ఇంకోటి ఏదైనా సరే ఎక్స్ట్రా ఇన్కమ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. దీనికి ఈ యొక్క YGM 369 ఫార్ములాలో అసలు మనం ఎట్లాగా తెలుసుకోబోతున్నాము అంటే, చూడండి, సింహం వారు నవగ్రహాలలో సింపుల్గా శుక్రగ్రహం ఉంటుంది. శుక్రగ్రహం దగ్గర మరియు శని భగవానుడి దగ్గర చక్కగా నూనెతో, ఏ నూనె అండి? నువ్వుల నూనెతో. ఎందుకు నువ్వుల నూనెతో అంటే లక్ష్మీప్రదము, లేదా నెయ్యి అయితే నెయ్యి, బట్ దీనికి మాత్రం నువ్వుల నూనె వాడుకోండి. నువ్వుల నూనెతో
దీపారాధన చేయండి చక్కగా అక్కడ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి. అలాగే అదేవిధంగా అక్కడికి వెళ్ళి శుక్రగ్రహాయ నమః, ఓం శనేశ్వరాయ నమః అనుకోండి. లేదండి నాకు శ్లోకం వచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. శ్లోకం వస్తే హ్యాపీ శ్లోకం మొత్తం చేసుకోవచ్చు మీరు. శుక్రగ్రహ శ్లోకాలు వచ్చండి, శనిగ్రహ శ్లోకాలు వచ్చండి. ఒక 10 minutes చేయండి. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏమిటంటే, సింహం వారు ప్రధానంగా ఇక్కడ ఈ కందులు ఉంటాయి, కందులు, ఈ కందులు మరియు అదేవిధంగా శనగలు, కందులు శనగలు గుర్తుపెట్టుకోండి, లేదా గోధుమలు, ఈ మూడుతో చేసినటువంటి పదార్థం ఏదైనా సరే మీరు తినడానికి పంచిపెట్టండి. అది బెగ్గర్స్కైనా ఇవ్వచ్చు, లేకపోతే మీ చుట్టాల్లో ఎవరికైనా కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. వాళ్ళు వీళ్ళు ఒకటే అనుకోకండి, దయచేసి తప్పుగా అనుకోకండి. అంటే మీరు ఎవరికైనా ఫస్ట్ మీరు హ్యూమన్ బీయింగ్ని చూస్తున్నారు, అతను బెగ్గరా రాజా కాదు. ఫస్ట్ మీరు అందులో హ్యూమన్ బీయింగ్ని చూస్తున్నారు. ఒక మనిషికి నేను ఇస్తున్నాను, ప్రేమతో ఇస్తున్నాను, ఏదో అడుక్కునేవాడు అడిగి ఇస్తున్నా కాదు, అడుక్కునే వాళ్ళలో ఈశ్వర స్వరూపంగా భావించి వస్తున్నాను. ఈశ్వరుడు నేను దానం చేయడానికో, నేను వాడికి హెల్ప్ చేయడానికి ఈశ్వరుడు ఆ రూపంలో వచ్చాడు, బెగ్గర్ రూపంలో వచ్చాడు అనే భావనతో చేయండి. ఎందుకంటే అందులో ఆ వ్యక్తిలో కూడా ఆత్మస్వరూపంగా భగవంతుడు ఉంటాడు, ఆ బెగ్గర్లో కూడా అమ్మవారు ఉంటుంది, లలిత అమ్మవారు ఉంటుంది ఆత్మస్వరూపంగా. అతనిలో కూడా సహస్రారంలో సుధాసారాభివర్షిణి, సహస్రారాంబుజారోడ సుధాసారాభివర్షిణి, అక్కడ కూడా వర్షం కురిపిస్తూ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఆలోచించలేదు అంతే, వాళ్ళ కర్మలు అలా ఉన్నాయి, వాళ్ళ కర్మబుద్ధి అలా పుట్టారు అంతేగాని అక్కడ అమ్మవారు లేకపోవడం ఉండదు. గుర్తుపెట్టుకుని బెగ్గర్లో కూడా అమ్మవారు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి, ఉంటుంది. రైట్, వారికి అది ఏదైనా సాధించి. అలా కాదండి బెగ్గర్స్ లేరు, మాకు దగ్గరలో ఉండరు, చక్కగా కిందని మీ కిందని పనిచేసేవాళ్ళు, ఇంట్లో పనిచేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చక్కగా ఆ ఫుడ్ పెట్టండి మీరు. అంటే వాళ్ళకి అది ఇవ్వండి, ఇంట్లో వాడుకోవడానికి ఇవ్వండి, గోధుమలు ఇవ్వండి చక్కగా, అదేవిధంగా మన కందులు ఇవ్వండి, అదేవిధంగా శనగలు ఇవ్వండి, హ్యాపీగా ఇవ్వండి, వాళ్ళకి హ్యాపీగా ఆనందంగా ఇవ్వండి. అంటే చూడండి, మనకి ఇష్టమైనటువంటి పిల్లవాడికి ఏదైనా ఇస్తుంటే ఎంత ఆనందంగా ఇస్తాం. మన పిల్లడికి అన్నం పెట్టేటప్పుడు ఎలా పెడతాం, సొంత పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు ఎలా పెడతాం, ఆ ఫీల్ తెచ్చుకొని ఇవ్వండి. ఎందుకంటే ఫీల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా ఫీల్తో చేయడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో సరే పెట్టమన్నారు కదా అలా కాదు, ఫీల్తో చేయండి. రైట్, ఇది ఇండియాలో ఉంటే ఓకే. బయట దేశాల్లో ఎక్కడో ఉన్నాము, ఇప్పుడు ఎలాగా సింపుల్గా పసుపు ముద్దతో శుక్రుడు అనుకోండి, ఒక పసుముత్తు తయారు చేసాక గణపతిని తయారు చేసాం శుక్రుడు అనుకోండి, ఇంకో పసుముత్తు తయారు చేసి శనీశ్వరుడు అనుకోండి, శని భగవానుడు అనుకోండి. అనుకొని ఆ రెండిటికి చక్కగా దీపం పెట్టి ఓం శుక్రాయ నమః, ఓం శనేశ్వరాయ నమః అనుకోండి. ఒక 10 నిమిషాలు ఓం శుక్రాయ నమః, ఓం శుక్రాయ నమః, ఓం శుక్రాయ నమః, ఓం శనేశ్వరాయ నమః, ఓం శనేశ్వరాయ నమః, ఓం శనేశ్వరాయ నమః. ఖచ్చితంగా మీకు ఆనందం, ఫస్ట్ ఆనందం వస్తుంది, గుర్తుపెట్టుకోండి, హ్యాపీనెస్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హ్యాపీగా ఉండేటువంటి మైండ్ సక్సెస్ వైపు దారితీస్తుంది. హ్యాపీగా ఉన్న మూడ్ హ్యాపీగా ఉంది, ఆటోమేటిక్గా సక్సెస్ వైపు దారితీస్తుంది. ప్లస్ నేను ఇందాక చెప్పినటువంటిది పురోహితులకి ఇవ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే తినడానికి ఇవ్వచ్చు, హ్యాపీగా ఇవ్వచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. దీంతోపాటు సింహం వారు ముఖ్యంగా మార్చుకోవాల్సినటువంటిది ఒకటి ఉంటుంది. ఏమిటది? అదేమిటి అంటే, సహజంగానే రాయల్ ఇది ఎక్కువ కదా, ఈ రాయల్ ఇది ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా ఒక్కొక్కసారి రుణము ఇవ్వడము తీసుకోవడము వీటిల్లో కొంత కనెక్ట్ అవుతూ ఉంటుంది వీళ్ళ ఇది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే ఈ కర్మ ఏదైతే ఉందో, ఈ రాయల్ తత్వం ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఆపోజిట్ పర్సన్తో, పార్ట్నర్తో కానీ ఆ జీవిత భాగస్వామి, ఇది అందరూ చేయాలి, బట్ సింహం వారికి ఆ కర్మ అలా కనెక్ట్ అయి ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని కర్మలు కనెక్ట్ అయి ఉంటాయి వీళ్ళకి, జీవిత భాగస్వామితోనే ఆ డిస్ప్యూట్స్ ఉంటుంటాయి కొంచెం సింహం వారికి. సర్వసాధారణంగా సింహము, ధనస్సు కొన్ని ఉన్నాయి, కొన్ని లగ్నాలు ఉన్నాయి, అవి ఫస్ట్ సెట్ చేసుకోండి మీరు.
అవి సెట్ చేసుకుంటూ సింహం వారు కూడా కాసేపు ఒక్క 10 నిమిషాలు కూర్చొని, లేదా సమాజంలో కొన్ని ఉంటాయి, ఎందుకంటే మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కదా, మీరు ఎవరైనా సరే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడు మనం ఒక సెట్ చేసినప్పుడు మనకు కిట్టని వాడు ఎవడో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆయన ఇది చేయడం ఏంటి, ఆయన చెప్పడం ఏంటి, మనం వినడం ఏంటని. అది మీరు సెట్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఒక రాజు ఉన్నాడంటే ఆ రాజు పరిపాలించేటప్పుడు కూడా కింద ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటుంటారు, ఆయన రాజు అవడం ఏంటని. ఎందుకంటే సింహం అంటే సహజంగానే అది కదా. కాబట్టి ఆ మిస్కమ్యూనికేషన్, సోషల్గా వచ్చేటువంటి కమ్యూనికేషన్స్ని క్లియర్ చేసుకోవడము, జీవిత భాగస్వామితో వచ్చేటువంటి దాన్ని క్లియర్ చేసుకోగలగాలి. సింహం వారు, సింహలగ్నం వారు, సింహరాశి, ఇది గనక మెయిన్ కీ అనమాట ఇక్కడ వీళ్ళకి. అది మనం ఎలా క్లియర్ చేసుకోవాలి మీరు కనుక ఆలోచించగలిగారా, మీకు ఇంక సెట్ అయిపోతుంది, లైఫ్ సెట్ అయిపోతుంది, ఇంక అందులో డౌట్ లేదు. అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఓం దత్తాత్రేయాయ నమః లేదా ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. మీకు మీరు చేస్తున్నటువంటి సాధన పూర్తి స్థాయిలో మీకు ఫలించాలంటే కొన్ని స్టెప్స్ పాటించాలి. అది ఆఖరిలో చెప్తాను అన్న, అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన సాధన రెగ్యులర్గా చేయండి, రోజు చేయండి. రోజు ఎలా చేస్తారు? హ్యాపీగా చేయండి, హ్యాపీ మూడ్ని తెచ్చుకొని చేయండి. అబ్బాయి ఏదో చేస్తున్నావు, ఇది చెప్పాడు ఫలిస్తుంది కానీ అబ్బాయి ఏమిటి రోజు ఈ పని అనుకునే మూడ్లో చేయకండి. ఎందుకంటే మనము ఏ మూడ్లో చేస్తామో ఏ పనైనా కానీ దాని రిజల్ట్ కూడా ప్రకృతి అలాగే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. హ్యాపీ మూడ్. అసలు ఈ భగవంతుడు మనకి మానవ జన్మనివ్వడం, మనం ఈ మానవ జన్మగా పుట్టడం చాలా గొప్ప విషయం. ఎంజాయ్ ఇట్ అన్నట్టుగా చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే మీకు ఇప్పుడు ఈ ప్రక్రియ వల్ల 100% మీకు సక్సెస్ వస్తుందండి, అందులో ఎటువంటి డౌట్ లేదు, గుర్తుపెట్టుకోండి. 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. వచ్చిన దాంట్లో 1% నుంచి 10% లోపల మీ ఇష్టం, మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఎందుకంటే 1% అని ఎందుకు అంటున్నానంటే ఒక వ్యక్తికి 1000 రూపాయలే రావచ్చు పాపం, అతనికి ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ 1000 రూపాయలతో ఆ 1000లో 100 నువ్వు వేరే దానికి ఖర్చు పెట్టు అంటే పాపం అతనికి సాధ్యపడకపోవచ్చు, కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టగలడుగా. 10 రూపాయలు, 1000 రూపాయలు, 10 రూపాయలు చాలా సింపుల్ విషయం కదా. ఆ 1% నుంచి 10% లోపల ఎంతో కొంత 1 నుంచి 10% గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టేసేయండి. డబ్బులు పెట్టేసి ఏం చేస్తారంటే ఈ యొక్క విశ్వంలో చాలా గుప్తమైనటువంటి విషయం, చాలా సీక్రెట్ ఏంటి చెప్పమంటారా? ఆ డబ్బుల్ని తీసుకొని మీరు మొక్కలు నాటడానికి, మొక్కల కోసం మీరు వినియోగించండి. ఇక్కడ మీకు చాలామందికి సందేహం కలుగుతుంది, ఎందుకంటే నేను ఎక్కడ నాటుతాను సార్, నాకు అసలు ఎక్కడ భూమి లేదు, ఏమీ లేదు, నేను ఎలా చేస్తాను అనుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి తొట్టిలో పెంచేవి, అది మీరు సంపాదించుకొని ఇంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఫుల్ అయిపోయింది, మీ చుట్టాలు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ చుట్టాలు తయారు చేస్తూ ఉండండి, వాళ్ళకి ఇస్తూ ఉండండి. అది కూడా కంప్లీట్ అయిపోయింది, మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పుడేం చేయండి అంటే మీకు డబ్బులు వస్తూ ఉంటే అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంత మీరు చేస్తున్నారంటే మీకు కొన్ని అంటే ఎంత ప్లేస్ కొనుక్కునే డబ్బులు ప్రకృతి ఇస్తుందంటే, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయండి. మొక్కల్ని ఇవ్వడం ప్రారంభిస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు, కొంత భూమి ఈ ప్రకృతిని కాపాడడానికి ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి ఒక మొక్కని ఇస్తున్నారు, మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఫస్ట్ అంటే దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు, భూమిని రక్షించడం స్టార్ట్ చేశారు, చెట్టును రక్షించడం స్టార్ట్ చేశారు, మొక్కను రక్షించడం స్టార్ట్ చేశారు, ఎయిర్ని రక్షించడం అంటే ఎయిర్ పొల్యూట్ అయిపోతున్న దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు. అంటే చిన్నగా స్టార్ట్ చేశారు. మీరు ఏదో 1000 లక్షలు ఖర్చు పెట్టట్లా, జస్ట్ ఎంత ఉంటుందంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు చిన్నది వచ్చేస్తుంది. మీకు స్టార్ట్ చేశారు, మీరు ఇంట్లో స్టార్ట్ చేశారు. బాల్కనీస్లో, అపార్ట్మెంట్ అయితే బాల్కనీస్లో పెట్టుకోవడం. అయితే ఈ బాల్కనీస్లో కూడా ఇక్కడ ఫార్ములా చెప్తాను, సౌత్ వైపు ఆర్ ఈస్ట్ వైపు మాత్రమే పెట్టండి, నార్త్ బాల్కనీస్లో పెట్టకండి. ఇది వాస్తు టిప్ ఇది, బట్ చెప్తున్నాను నేను మీకు. ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టండి, నైరుతిలో కూడా పెట్టకండి, లేదా బిల్డింగ్ పైన ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టుకోండి మీరు మొక్కలు చక్కగా. ఎవరి బిల్డింగ్ మీద వాళ్ళు కనుక మొక్కలు పెంచుకోవడం కనుక స్టార్ట్ చేస్తే, ప్రకృతిలో మీరు కనుక దీనికి సంబంధించి చేశారా, ఇది మీకు తెలియకుండానే మీరు పొరపాటును కూడా మీరు ఇంకా మీరే కాకుండా మీ వంశం కూడా ఎక్కడొక రుణ రోగ శత్రువుల్లోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? పచ్చదనం అనేటువంటిది బుధుడు. మనం ఎవరైనా అప్పుల పాలవుతున్నామన్నా, రుణాల పాలవుతున్నామన్నా, రోగాల పాలవుతున్నామన్నా, శత్రువుల పాలవుతున్నామన్నా బుధుడు పాడైతేనే అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు? ఫార్ములాలో దీన్ని పెంచుతున్నారు.
ఇంకొకటి మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా వింటున్న వాళ్ళందరికీ కూడా 3 విషయాలు ఖచ్చితంగా ఉండుంటాయి. 1 రుణాలు ఉంటాయి, 2 రోగభరితంగా ఏదైనా ఇబ్బంది పడుతుండొచ్చు, 3 శత్రుత్వాలు ఉంటాయి. ఈ 3ని ఫస్ట్ తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? రుణం ఉందనుకోండి, మీకు రోజుకు ఒక ½ అన్ అవర్ ఓం అపర్ణాయై నమః అనే మంత్రాన్ని సాధన చేయండి. రోజు ½ అన్ అవర్. రుణం ఉంటే గనక, లేదండి నాకు రోగం ఉందండి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని చేయండి. లేదంటే నాకు శత్రువులు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళతో శత్రుత్వం, బయట వాళ్ళతో శత్రుత్వం, కోర్టు కేసు ఉంది, అది ఉంది, ఇది ఉంది, దీంట్లో నేను ఈ సాధన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఈ సాధన చేసేటప్పుడు ఇవి తొలగితే కానీ, అంటే ఈ కర్మలు తొలగితే కానీ మీ సాధన ముందుకు వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. మరి శత్రుత్వాలు ఉన్నాయి, ఏం చేయాలి? ఓం నమో నారాయణాయ, ఓం కుమారస్వామి నమః, లేదా ఓం కార్తికేయ స్వామి నమః అని ఒక ½ అన్ అవర్ చేసుకుంటూ ఆ శత్రువుని ఎలా ఫీల్ అవుతారంటే, వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు అని ఫీల్ అవ్వండి. వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు. ఎప్పుడు కూడా శత్రుభావము, రుణభావము, రోగభావము యాక్టివేషన్లో ఉంటే మీ డిజైర్ భావం యాక్టివేషన్ అవ్వదు. ఇది ఆస్ట్రాలజీ ఫార్ములా. ఇవి చేయండి, 100% మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యం అంటే అన్నీ ఉండడం మనిషికి. శ్రీమాత్రే నమః.